దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. అసలు అందరు బాగున్నారా? ఈరోజు వీడియో అయితే కొంచెం లేట్ అయింది దోస్తులు, ఏమనుకోకండి. లేట్ అయిందంటే మేము కొత్త ఇంటికి వెళ్ళినాం దోస్తులు, అక్కడ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది, అయితే వచ్చేసరికి లేట్ అయింది దోస్తులు, ఏమనుకోకండి. లేట్ అయినా సరే వీడియో మాత్రం రోజుకొకటైతే ఖచ్చితంగా పెడతాం దోస్తులు. నాగండి దోస్తులు, స్కిప్ చేయగానే మీకు ఒక న్యూస్ చెప్దాం అనుకుంటున్నాం. సుచిత్ర సైడ్ ఇటు బోయినపల్లి నుంచి సుచిత్ర వెళ్తారు కదా దోస్తులు, ఆ ఏరియాలో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి దోస్తులు. మా ముంగట్నే ఫోర్ మెంబర్స్ అయితే స్కిడ్ అయి పడ్డారు. ఒక ఆమెను అయితే చిన్న పాపతో పడ్డారు దోస్తులు. మాకే మస్తు బాధ అనిపించింది. వెనకాల వచ్చే వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి కదా, ఇంకా నయం వాళ్ళ మీద అయితే ఎక్కలేదు ఒక్క వెహికల్ కూడా. 4 మెంబర్స్ పడ్డారు. అక్కడ ఏదో ఆయిల్ సంథింగ్ ఏదో పడ్డది దోస్తులు, మొత్తం స్కిడ్ అవుతున్నాయి బైక్స్ అన్ని. ఇటు సుచిత్ర సర్కిల్ బోయినపల్లి నుంచి సుచిత్ర వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 19 చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంటి వదిన అట్లా బంటి పెళ్ళి అయితే సెట్ అయింది వదిన. ఇక పిల్లకు మా బంటి నచ్చింది, మా బంటికి పిల్ల నచ్చింది, ఇక అంతే చాలు. మంచిగా ఇద్దరు ఒక్క తీరున్నారు. చక్క ఇదంతా నీ దయ వల్లనే మా బంటికి పెళ్లి సెట్ అయింది. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఒక అట్లాంటివి ఇక పిల్లాడున్నాక అడగరా, పిల్లున్నాక అడగరా, చెయ్యరా? ఎవలోగలు మధ్యలో అయితాయా? అదనా మరి పోసక్కకి ఏం పెడతావు పెళ్లి సెట్ చేసినందుకు? వరకు మంచి చీర కొంట వదిన, నీకైతే కొననా చెప్పు, నీకు కూడా కొంట. అరే పిల్ల, నీకు కూడా పెళ్లి కావాలనా? చూడమంటావా? సంబంధం చేసుకుంటావా? ఇంకోసారి నువ్వు నన్ను కర్రోడా అన్నావనుకో మంచిగుండా చెప్తానా. కర్ర పిల్లగాని కర్ర పిల్లగానక తెల్ల పిల్లగా అంటరా, నువ్వు బాలే ఉన్నావు. బంటి ఎట్లయితే అట్లయిరా, ముసలి దాన్ని ఎత్తి మీద బండి ఎత్తిరా, పీడ పోతుంది. ఏందో కర్రోడా కర్రోడా అంటది ఉమ్మంటే ఇదేంద్రా? నగరానికి దండం పెడతా పోంగా, బీర్లు కొనుక్కొని పోదాం సప్లేకుండు. బీర్లా అయితే సప్లేకనే ఉంటా. పోతాం జ్యోతి, ఇక టైం అవుతుంది. ఇక మళ్ళా పొద్దు పోయింది, ఇల్లింటి కాడ ఇల్లు షిట్ ఒకటే ఉన్నది, ఇక పోయేస్తాం. పోయిరారు, మేము కూడా పోతాం. ఇక వదినా మరి మెల్లవరు వదినా. సరే మంచిది, పోయేస్తామే. టైంకి తిను, గోళీలు వేసుకో, సరేనా? సరే అత్తమ్మా, మెల్లవర్రి, పోయేస్తాం రా. పోయిరారు. మా అత్తకైతే దండి కుళ్ళున్నది, చూసినావా అనే? ఇగో ఆ పక్కది ఎట్లున్నది అట్లున్నది, ఇక పక్క పిల్లనా గట్ల గిట్లా అని మాట్లాడుతుంది. ఉంటే ఏంది బిడ్డ, మన బంటికి పక్క ఉంటేనే సెట్ అవుతుంది. దొడ్డు ఉంటే మంచిగా ఉండదు మన బంటి పక్కకు. ఇంకదే అన్న అత్తమ్మను సప్లేకుండు, ఇంటి వెనక మాట్లాడదామని. ఏదో ఒకటి పుల్లలు పెట్టుకుంటూనే ఉంటది ఎప్పుడు కానీ, ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి చెడగొడదామని. బావే అక్క పోదాం పార్రి ఇంటికి. పారి ఏం చేస్తానో బిడ్డ, పండుకున్నవారా? లేదే అమ్మా, ఇప్పుడే ఇట్లా ఒరిగిన బోరు కొడుతుంది. బాపు మళ్ళీ వచ్చి పొలం కాడికి వేయండి, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక బోర్లు తోమినా, ఇల్లాట్లు ఊడ్చినా, ఇట్లా వన్ననే. ఏమైందా గీ టైం దాకా పోయిర్రు? ఈ టైం అని అంటే ఆడ మాట్లాడు చేసుడు ఇక అన్ని మాట్లాడొచ్చినాం. నా అమ్మాయి మంచిగా ఉన్నదా అనే? ఎట్లున్నది బిడ్డ, బక్క గింత అంతున్నది. ఈ బంటి కంటే ఇంకీనంగున్నది, ఒకటే రెక్క ఒకటే బొక్క. అవునా అనే? మంచిగా లేదా అయితే? ఉన్నది అని గింతంత పానం. ఇక దొడ్డు కాదా ఇడికి వచ్చినాక దొడ్డు కాదా? ఇక పిల్లకు నచ్చింది, పిల్లగానికి నచ్చింది. ఇక శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ చేస్తారు కావచ్చు, కార్తీక మాసంలో పెళ్లి కావచ్చు. ఇక బంటిది ఇంకేంది, మంచిగానే సంబంధం అయితే సెట్ అయింది. పట్టు సెట్ అయింది. ఇక ఎందు బిడ్డ, ఎందుకు ఇట్లా ఒరిగినావు? ఏమన్నా నీరసంగా ఉన్నదా? గిట్లా ఏమైనా కాలేజీలు గుంజుతానయా? జ్వరం గిట్లా వచ్చిందా చెప్పు. అమ్మ డేట్ ఇంకా రాలే అన్నా కదా, పొద్దున్న నుంచి అంతా ఏం తిన్నా అంత కక్కచ్చినట్టు అవుతుంది, అస్సలు ఏం తినబుద్ధి అయితే లేదు. ఇక ఆయన నా దెమ్మనన్న వచ్చినాక రేపు పొద్దుగాల టెస్ట్ చేసుకుంటేనే మరి అంత కక్కచ్చినట్టు అవుతుంది. నాకు అసలు ఏం తినబుద్ధి అయితే లేదు అంతా. ఇక పొద్దున్న నుంచి నీరసంగా ఉంటే పండుకున్నానే. నా బిడ్డ అబ్బా దేవుని దయ వల్ల నీకు కూడా అయితే మంచిగా ఉండు. ఇక నా పానం చల్లవాడు నీకు కూడా అయితే. అమ్మ నాకు కూడా అయిందనే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించలే ఇట్లా నీరసంగా ఉన్నది. డేట్ కూడా ఇంకా రాలే. వచ్చేటప్పుడు శ్రీను తెమ్మని అన్నా. ఛాయ్ తాగినా? వెట్టుక రావన్నా? తాగిందే అమ్మ, ఏమద్దుపో, నీకు కూడా పెట్టుంచినా, వేడి చేసుకొని తాగుపో. బిడ్డ ఆదపైన ఇట్లా వండుకొని అన్నం కూర చేస్తాం. బాపు ఇంతంత చికెన్ తెమ్మనంట, మన మందం అవుతుంది. అన్నయ్య కూడా ఇటు అత్తరు కావచ్చు, అందరం కలిసి తిందాం అమ్మ. ఏ బంటి, మొత్తానికైతే నీ పెండ్లు అయితే అందరా మన దోస్తుగాళ్ళల్లా ఇక నేను నువ్వు కర్రోడే మిగిలినాం. మీరు కూడా వేసుకోవాలరా, ఏమైతుంది? నేను వేసుకున్నాక వేసుకోరాదుర్రా. చూటుగా కర్రోడా, వాళ్ళ మామ ఉన్న అత్త జోరున్నారు తెలుసారా? వాళ్ళ మామనైతే నాకున్నది ఒకటే బిడ్డ. ఇక ఈ ఆస్తి అంతా నా
వాళ్ళకి కాకపోతే ఎవరికి ఆయన ఇప్పుడే బండి ఆయనకి రాసిచ్చి తట్టున్నాడు తెలుసారా. ఈయన పిల్లలు అయితే ఇక ఈయన లెక్కనే బక్క పితికంతున్నదిరా. ఇద్దరికి అంతే బక్క పానాలు బక్క పీనుగులు లెక్క. ఓ, నువ్వు కూడా అట్లా ఒక్కతే బిడ్డ అమ్మాయిని చూసుకోరా, మంచిగా నీకు కూడా సెట్ అవుతుంది. కేంద్ర బంటి మంచిగా పిల్ల సెట్ అయింది, పెళ్లి సెట్ అయింది పో. నీకు కూడా చూడమనన్నారా పోసక్క, నాకు చూసింది కర్రోనికి కూడా చూస్తా అన్నది. నీకు కూడా చూడమన్నా చెప్పు, చూస్తుంది మరి. చాలు నాకు ఇప్పుడు ఎందుకు గాని మంచిగా. ఇంకేది మీ పిల్ల ఫోన్ వేసిందా మరి అలా ఉన్నట్టున్నది. ఓ ఇక బంటిగాడు మాకు దూరం అవుతాండి. ఇక పెళ్ళి వద్దు వద్దన్నో బిరాన పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఇక మాతోని దోస్తాను పని అది. ఇక నీకు నీ పెళ్ళంతోనే తిరుగుతావు ఇక. ఎందుకంటావురా కర్రోడా, పెళ్ళి అయితే మాత్రం మిమ్మల్నైతే ఆరమిన్న చిన్నప్పటి నుంచి జాంజిగిరీలు. బాయ్ దావుతాంటే కమ్మగా ఉన్నదిరా. ఏమన్నా చికెన్ తెచ్చుకుంటే అయిపో. అప్పటికి తెస్తానే అన్న ఈ కర్రోడు, నేను గీ షాప్లో తెత్తదారా అని తీసుకొని వచ్చి డాడీకి వచ్చినాక షాప్ క్లోజ్ అయింది. బడ్డు అడ్జస్ట్ గా రాదురా చోటుగా. ఈ షాపులో ఏదో అన్ని ఉన్నట్టు ఎత్తగానే ఏముండే ఈ షాపులో. ఇట్లా తెల్లారింది. నా బిడ్డ ఏదో టెస్ట్ చేసుకుంటా అన్నది. ఇంకా లేచిందా లేవలేదా? సిట్టవ్వా, ఓ సిట్టవ్వా. అయిందా నర్సు, గల్వల్లే నిల్చొని చూస్తాను ఎవరి కోసమే. కోసం లేదయ్యా, బిడ్డ కోసం. బిడ్డను పిలుస్తానా. పెళ్ళ కూడా వచ్చింది, చెప్పు ఏంది ముచ్చట. బిడ్డ టెస్ట్ చేసుకున్నావా? ఏమని వచ్చింది? రాని అమ్మ అత్తండావు చెప్తా అందరికి ఒకటేసారి. నేను చిట్టి ఎందుకో అర్జెంటుగా హాల్లోకి రమ్మని చెప్పినావు. ఏంటంటే మీరు నాన్న కాబోతున్నారండి. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు చిట్టి. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినావు బిడ్డ. నీ నోట్ల చక్కెర పోయాలి. నా కోడలు ప్రెగ్నెంట్ తో ఉన్నది, నా బిడ్డ ప్రెగ్నెంట్ తో ఉన్నది. ఇక మన ఇల్లు పిల్లలతోని కలకలలాడుతుంది. ఇక హాస్పిటల్ తీసుకో బిడ్డను. కంగ్రాచులేషన్స్ చెల్లా అండ్ బావా. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు మావయ్య కాబోతున్నావు. బా ఈ న్యూస్ ఎంత మంచిగా ఉన్నదో. ఓ పక్కకు నాన్ననైతానా, ఓ పక్కకు మామయ్యనైతానా. నేను మాత్రం తాత. ఇంకా తాత డ్యూటీకి ఎక్కుడే. ఈ సంకల్నేమో కొడుకు బిడ్డనో కొడుకున ఎత్తుకోవాలి, ఈ సంకల్నేమో బిడ్డ కొడుకునో బిడ్డనో ఎత్తుకోవాలి. ఇంక ఊరంతా జిందాబాద్. మా నర్సు నేను ఎత్తుకొని తిరుగుడే ఇక. అవును మామయ్య, ఇక అత్తమ్మకు నీకు డ్యూటీ పడ్డది. పో అల్లుడు పో, హాస్పిటల్ తీసుకొని పోయిగో. నేను పైసలు ఇస్తా, నర్సుకి ఇచ్చిపోతా. పోర్రి హాస్పిటల్ పోర్రి బిడ్డ. పోయిరా పోరు, తయారుగా పోర్రి. బాపు పోయేస్తాం. సరే మామయ్య, పైసలు ఎందుకు, నా దగ్గర లేవా అని పెట్టుకోనా. అట్లుంటదా బావా, నువ్వు పెట్టుకుంటేంది మేము పెట్టుకుంటేంది, అసలు మేమే పెట్టుకోవాలి ఫస్ట్ కాన్పు. పో తీసుకొని పో చెల్లెను, నాన్న ఇస్తానంటాను కదా పైసలు, తీసుకొని పో. సరే బావా పా, చిట్టి రెడీగా అయిదంపా, పోయి వద్దాంపా. సరే అండి. నేను కూడా ఇలా ఆఫీస్ లేదే సంధ్య దగ్గరికి పోయేద్దామని అనుకుంటానా. పోయేస్తానే అమ్మా, సరేనా. పోయిరాపో బిడ్డ పోయిరాపో. నేను ఫోన్ చేసి చెప్తా పోయి వార్త. నువ్వు పోయిరాపో అమ్మా. నా బిడ్డ కూడా అయింది. ఇక అంతే సంతోషము. ఇక నాకైతే ఎగిరి గంతే బుద్ధి అవుతుంది. అసలు ఒక్క కడ కాలు అవుతలేదయ్యా. ఒక అట్లంటవే కారానే వెనక ముందు గంతే. కొడుకు చూసినావా, బాపిస్తాడు పో బావా మేం పెట్టుకున్నాడే అని అంటాడు. మరి మేం పెట్టుకున్నాడేనా బాబు దగ్గర ఎక్కడి. మరి నేను ఫోన్ పే ఎత్త పో బావా హాస్పిటల్ పోయినాక. మేం పెట్టుకున్నాడేనా బాపిస్తేంది నేను ఇస్తేంది అంటాడా. లేదు, ఆయన దగ్గర అన్ని దాచిపెట్టుకుంటాడు. మొన్న నా పిల్లాన్ని తీసుకుపోయిండు. ఆయన అత్తగారు ఇచ్చినాయి మనకు చూపించిండా. ఆయన అత్తగారు ఇచ్చిర్రో ఇయ్యలేదో ఈడే చూపించిండో. చూసినావా నా బిడ్డ వరకు గీ లెక్కుంటా దీనికి. తీయ మన బిడ్డకు మనం పెట్టుకోవాలి, ఒకళ్ళు పెట్టాలని చూడద్దు ఎప్పుడు, సరేనా. నేను పొలం కాడికి పోయేస్తా, బీరువాల పైసలు ఉన్నాయి, పోయేటప్పుడు షిట్టికి ఉన్న అల్లునికి ఇయ్యి, సరేనా. సరేనయ్యా. కోడలు చూసినావా ఒక్కరోజు కూడా ఫోనే ఎత్తలేదు. ఇక నేనే చేసి మాట్లాడతా. చేసి మాట్లాడు. వాళ్ళ హాస్పిటల్ పోయొచ్చే వరకు అన్నం కూర వెయ్యి. అయ్యా పోను అయితే పొలం కాడికి పోయిరాపో. సరే. సంధ్య ఏం చెప్తారే, మంచిగా ఉన్నారా? ఫోన్ కూడా ఎత్తలేవేందే. ఏం లేదు అత్తమ్మ, మంచిగానే ఉన్నాం. నిన్న అటు పోయొచ్చిన వాళ్ళంతా నీరసంగా ఉన్నది. ఇంకా వండుకున్నా వానే మరి. చిన్నత్తమ్మ ఏమైంది చెప్పు. ఏంటంటే నువ్వు అత్తమ్మ అయితే వేసిట్టి కూడా నీళ్లు పోసుకున్నది. ఇప్పుడే చూసుకున్నది పాజిటివ్ వచ్చిందట. ఇక హాస్పిటల్ పోతానని తయారైతారు. బావునా అత్తమ్మ, ఇంకేంది మంచిగా. నువ్వు నానమ్మ అయితానో అమ్మమ్మ అయితానో పో. నాకు బగ్గ సంతోషంగా ఉన్నది. కాళ్ళు ఒక్క కడ అవుతానే లేవు. కొడుకు వాటే అత్త అంటే నీ దగ్గరకనే. అత్తమ్మ ఇంత ముందే ఫోన్ చేసిండు అత్తానా అని చెప్పిండు గాని. మరి నువ్వు కూడా హాస్పిటల్ పోయినాక 5 నెలలు పడ్డాక ఇట్రా, సరేనా. సరే అత్తమ్మ అత్త గాని. సరే మరి ఉంటానా. ఉండు.
దోస్తులు మరి కొన్ని రోజులు అయితే ఇట్లనే గడిచిపోతాయి దోస్తులు. సంధ్యకైతే 5 నెలలు పడతాయి, చిట్టికైతే 4 నెలలు పడతాయి. ఇప్పుడు సంధ్య అత్తగారింటికి వస్తుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనే చూద్దాం దోస్తులు. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి దోస్తులు ప్లీజ్. మా అన్నయ్య వదనం తీసుకొస్తా అని వేయండు, అటే వేయండి ఇంకా అత్తలేడు. బిడ్డ మరి 5 నెలలు పడ్డాయి, సీమంతం ఎత్తమని అంటలేరు, కుయ్యి లేదు, కుటుకు లేదు, సీమంతం ముచ్చటే లేదు. మరి దాని అవ్వగాలు ఏం చేద్దాం అనుకుంటారో ఏందో. అన్ని కొడుకుతోనంటే మళ్ళీ లొల్లి పెట్టిందని అంటారని నేను సప్లై కూకుంటాను. నాకు వచ్చినాక అడుగుతా మరి సీమంతం చెయ్యరా అని. ఇంకెందుకే అమ్మ అవన్నీ అవసరమా అనే. బిడ్డ తొలత కానుపు సీమంతం చెయ్యాలి, మంచిది, కడుపుల బిడ్డకు మంచిది, మీకు మంచిది, నీకు కూడా ఏసుడే అనగానే వస్తారు బిడ్డు. ఇప్పుడు వస్తారు రాను బిడ్డ, ఇప్పుడే వస్తానమే అమ్మ. అంత మంచిగానే హాస్పిటల్ పోయొచ్చినవా? ఏమన్నాడు డాక్టరు? మంచిగా అత్తమ్మా, ఏమంటలే మంచిగా ఉన్నది అన్నది, గిట్లనే రెస్ట్ తీసుకోమన్నది. చిట్టి అంత మంచిగా మంచిగా ఉన్నవా? వామిటింగ్స్ తగ్గినాయా? తగ్గుడు వదిన, వామిటింగ్స్ తగ్గలే, ఏం తగ్గలే, మస్తు నీరసం ఉన్నది. ఇంతసేపు వామిటింగ్స్ వేసుకొని వచ్చి ఇప్పుడే ఇక్కడ పడుకున్న వదిన. నాకు కొంచెం మొన్న 5 months పడ్డప్పటి నుంచి కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి కానీ ఇప్పుడు కొంచెం బెటరే. నా అట్లనే వండుకొని ఉండద్దే, అప్పుడిప్పుడు పని చేస్తే అలకా ఉంటది. నేను చిట్టవ్వ కూడా గదే చెప్తాను గాని ఇది ఇంటనే లేదు నా మాట. పోనీ బిడ్డనైతే పని చేయద్దు, పండుకొని ఉండాలి. ఇప్పుడు నేనైతే పని చేయాలి. రాజు బిరాన పోయి తీసుకొని వచ్చినావు, సీమంతం చెప్తే మనం పోయి తీసుకొని రాకపోదు మారా. సీమంతం నేను చేయమనే చెప్తే వాళ్ళు మీ అత్తగారు కుయ్యి లేదు, కుటుకు లేదు, సప్పుడే ఎత్తలేదు. ఏమైందే సంధ్య, సీమంతం ముచ్చటే లేదు, జోలే లేదు. లేదత్తమ్మా చేస్తారట కానీ 7 నెలలనన్నా 9 నెలలనన్నా ఎత్తారట అత్తమ్మ. మరి 5 నెలలే కదా ఎందుకు అని అందరూ అన్నారు. అయితే మా అమ్మ ఊకున్నది. ఎత్తరా చెయ్యరే మరి, ఈడ నేను చెయ్యన్నా మీ ఇద్దరికి ఒక్కసారి. అట్లా కాదు, చేస్తారత్తమ్మా చేస్తారు. అచ్చుడుతోనే మొదలు పెట్టింది. అమ్మ బాగా సేపు బండి మీద కూర్చున్నాయి కదా, కొద్దిసేపు బండుకుంటది. కొద్దిసేపు పడుకునేవుపా. అరే అండి, ఓ పిల్లం అంటే ఎంత పౌరమే అన్నయ్యకు. ఇట్లా రాగానే పాస్ అండి అప్ప పండుకునేపా. ఎంతసేపు కూర్చుని ఉన్నావు బండి మీద తీసుకొని పోతాండు. ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి కనీసం చెల్ల ఎట్లున్నదిరా, ఏమైంది, వామిటింగ్స్ వేసుకుంటానవా, ఇంకా హాస్పిటల్ పోతానవా, ఈ ఫ్రూట్స్ కొనుక్కోవద్దామా చెల్లకు, గది గిది అని ఉన్నదా అని అన్నయ్యకు. వదన రాగానే చూసినవా ఎట్లా మాట్లాడుతాండో. అనుకుంటేంది ఉండపోతేంది బిడ్డ, నేను లేనా నీకు డాడీ లేడా? అనుకుంటేంది ఉండపోతేంది, మేము లేమా అని బిడ్డ, మేము ఉన్నంతసేపు మంచిగానే చూసుకుంటాం నిన్ను. అదే అమ్మ, ఇక కనీసం ఒక్క మాట కూడా అడగడాయే. అడగపోతుంది బిడ్డ, అదే పేతి. ఇక పెళ్ళమ్మ వాళ్ళు లోపల వేసి వచ్చిర్రు, దానికన్నా ముదుగాలు ఈయనకే మా అమ్మి అని అడుగుతాంది అని దబదబ లోపలికి తీసుకొని వేయండి పెళ్ళాన్ని. పేతి వాళ్ళ గురించి ఎందుకు ఫోన్ చేస్తారు. అమ్మ నేను రజితనే. చెప్పు బిడ్డ, ఏం చేస్తారు? అంత మంచిగా ఉన్నారా అనవ్వా? మంచిగానే ఉన్నామే అమ్మ. చెల్లెట్లున్నది, సంధ్య ఎట్లున్నది? సంధ్యలు వచ్చిర్రా? ఇలా మంచిగా ఉన్నది బిడ్డ. సంధ్యలు ఇప్పుడే వచ్చిర్రు. సీమంతం ఏమైనా చెయ్యరానే మీ వాళ్ళు అంటే మా అమ్మ 7 నెలలనన్నా 9 నెలలనన్నా ఎత్తది అని అంటాంది. ఇక చెల్లకు 5 నెలలు పడతాయి కదా, ఇంకో 20 రోజులు 10 రోజులు అయితే ఇక చెల్లకు మనం చేద్దాం బిడ్డ సీమంతము. అరేనే అమ్మ చేద్దాం సీమంతం కానీ నాకైతే వేసినవానమ్మ. పెద్దోడు పుట్టినప్పుడు ఏలే, చిన్నోడు పుట్టినప్పుడు ఏలే. ఒక కన్నా మీరు పెట్టుకున్నారానే. నా మొగడు మంచోడు అయ్యేపటికి అన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు చెల్లెకి చూసినావా, నువ్వు దగ్గరుండి అన్ని చూసుకుంటాను. ఓ బిడ్డ నీకెందుకు వేయలే, నీకు ఎత్తా అంటే అప్పుడు మీ అత్త నాకున్నది ఒక్కడే కొడుకు, నాకున్నది ఒక్కడే కోడలాయే, నేనే నా ఇంటికాడ చేసుకుంటా అని చేసుకునే. ఇప్పుడేమో ఆ మాటలు అన్న పడుతుంది. నేను చేయనన్నా నాన్న బిడ్డ నీ అప్పుడు. పట్టు ఎట్లున్నా చెల్ల, మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. ఎప్పుడొస్తానో నువ్వు? రేపన్న ఎల్లుండన్నా అత్తనే. ఇక నాకు కూడా చేతనైతే లేదు, అంత అద్దామనే చూస్తానా. బిడ్డారా రేపు రా. తిన్నారా మరి? చిన్నోళ్ళు ఎట్లున్నారట హాస్టల్లో? మంచిగానే ఉన్నారటనే. సరే ఉండు, నేను మళ్ళీ ఎత్తా, ఈ నచ్చిండు. సరే బిడ్డ. అంటే అమ్మ అక్కేదో అంటది, చెల్లెకన్నీ ఎత్తాను నాకేమన్నా చేసినవా అని. నాకేం చేసిర్రే ఊక దాని కండ్లన్నీ నా మీద. అక్క చెల్లెళ్ళంటే ఎట్లుండాలనే, ఊక నన్ను ఆడిపోసుకుంటే ఏమత్తదే అది. దాని మాటలు పట్టించుకోక బిడ్డ. ఏదో ఇక అది దాని మొగడు దాని అత్త టార్చర్ ఎత్తంటదంటాని అని. దాని సొంటి గుణం కాదు, దాన్ని మంచి గుణమే కానీ దాని మొగడు ఊక తెప్పుతాండట, అందుకే అది అంటాంది. ఏమో వాళ్ళ అత్తమ్మ మాకు ఒక్కటే కోడలాయే, మేమే వేసుకుంటాం అని అన్నది. ఇప్పుడేమో మీ అమ్మగారు వేసిర్రా అని తెప్పుతాంది. అవును కానీ వెయ్యరాదే అమ్మ, తినబుద్ధి అవుతుంది. అసలు అన్నం తినబుద్ధి అవుతలేక సేమేనన్నా ఏమన్నా వెయ్యరాదు, చేసుకొని రాపోరాదే. అటు బిడ్డ చేసుకత్తది, నువ్వైతే వండుకో, నేను చేసుకొని తీసుకొని వస్తా. అరేనే అమ్మ, అందరికీ నా మిన్నే కళ్ళు ఇక్కడ కూర్చొని తింటానా అని
ఛీ, ఎవ్వరు కూడా నాతో మంచిగా మాట్లాడు లేదు, మనసు లేదు ఒకటి పెట్టుకునే మాట్లాడతారు. దశితవ్వ, ఇగో సేమియా ప్యాకెట్ లేదు కానీ నీకోసం కొంచెం వెజిటేబుల్ సూప్ వేసినాలే, తాగుదులే బిడ్డ. వేడి వేడిది ఏదో ఒకటి వేసి తీసుకొని వచ్చినవే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ వేడిగా ఉన్నప్పుడే తాగు, మంచిగా ఉంటది. అబ్బా మస్తు ఉన్నదే అమ్మా. బిడ్డ నీకోసమే వేసిన, తాగు. అమ్మా ఇప్పుడు ఏమైంది? ఎక్కువ ఆకలి అవుతుంది, కొంచెం ఏమన్నా వేసి తీసుకురావా అనే. నాకేం చేతనైతే లేదు, ఇప్పుడే చెల్లకు వెజిటేబుల్ సూప్ చేసిన, చేతనైతే లేదు. ఇక్కడ కూర్చున్నా, ఏమన్నా బయట నుంచి రేపో తింటది. అమ్మ నీకు అంటే కోపం వస్తుంది కానీ చెల్లకు వెజిటేబుల్ సూప్ వేసినప్పుడు మరి ఇంకో గిన్నెల సంధ్యకు కూడా వేసుకొస్తే ఏమవ్వే, అది కూడా పొట్టతోనే ఉండే. ఎందుకు ఇట్లా వేరుగా చూస్తావే నువ్వు ఇద్దరిని? ఏంటి బిడ్డో గట్ల మాట్లాడినావు? మీరు ఇప్పుడే వచ్చారు కదా, తింటదో తినదో అది వండుకున్నది కావచ్చు అని ఊకున్నా. నేను మిమ్మల్ని వండుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేసేందుకు కానీ నేను రాలే. చెల్లి అడిగిందని చెల్లకు ఒక్కదానికి వేసినా కానీ మీ ఇద్దరిని నేనెందుకు వేరు చూస్తా? నాకు ఇద్దరు సమానమే. ఏంటండి ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రు? అంటే ఏం చెప్పాలి, నీకు ఆకలి అయితే అన్నావు కదా, మా అమ్మను ఏమైనా వేసుకురా పోవే అని అంటే చేతనైతే లేదు, బయట నుంచి ఏమైనా దేపో తింటది అని అంటాంది. చెల్లెకేమో వెజిటేబుల్ సూప్ వేసి ఇచ్చింది, మరి అదే గిన్నెతో ఇంకో గిన్నె నీకు తెచ్చిస్తే ఏమవ్వు అని అడుగుతానా. ఎప్పుడు అంతే అండి, మనల్ని ఒకలాగా మీ చెల్లెని ఒకలాగా చూస్తుంది. ఆ సూపు ఏమద్దు ఏమద్దు, నేను మా ఇంటికే పోతానన్నా. అందుకే నేను మా ఇంటికనే ఉంటా అంటే మీరేమో బలవంతంగా తీసుకొని వచ్చిర్రు. ఇప్పుడు చూసిన వైడికి వచ్చినాక నాకు ఆకలి అవుతుంది అన్నా కానీ గిట్లా చేస్తారు. మేమెందుకు చేస్తామే? నువ్వు తింటావో తినవో, గుప్పుడు వచ్చినావు కదా, పండుకున్నావు కావచ్చు, డిస్టర్బ్ చేసేందుకు అని నేను చేసి తీసుకురాలే. గాయంత దానికి గంట కోపం అయితే ఎట్లనే సంధ్య? అన్నయ్య అమ్మ మీరు పండుకున్నారు కావచ్చు అని రాలే, లేకపోతే వచ్చి అడిగేది. పండుకున్నాం కావచ్చు అని అడగలే. ఇప్పుడు వచ్చి నేను చేయమంటే అది ఏమన్నదే, చెల్ల బయటికి పోయి తేపో నాకు చేతనైతే లేదు అని అన్నది. ఇక అట్లా అంటే ఏమనుకోవాలి చెప్పే? సంధ్య వచ్చిన వాళ్ళ దీనికి ఇక అంత ఇట్లా అవుతుంది, ఒక్కరి కేసులో ఇట్లా అవుతుంది అని అనుకో అన్నా అనుకోవద్దు చెప్పే నువ్వే. బిడ్డ నాన్ స్టాప్ గా పని అయింది, అలా పొద్దు నుంచి కాలు కూస్తానే నడువు లేవనిత్తలేదు అని బయట నుంచి రేపు అని అన్నా. గాయంత ముచ్చటగా గంట కోపం అయితే ఎట్లా బిడ్డ? చిట్టికేయడానికి ఎన్నయ్యేది కానీ నేను వచ్చే వరకే కాళ్ళు నొత్తాయి అని నొత్తాయి. ఏమండి సప్పలేక బయట నుంచి తీసుకురండి, మనం ఈ రోజు నుంచి బయట నుంచి తిందాం, లేకపోతే నాకు లేచి లేవలేక చేతనైతే నేను చేస్తా గంతే. నేను బయట నుంచే తీసుకొని వస్తాను, వాడుకోపో నేను తీసుకొని వస్తా. ఎట్లా మాట్లాడి పోతారు? మా ఇంత ముందు అక్క ఫోన్ చేసేమో అట్లా మాట్లాడింది, వీళ్ళేమో నా గురించి ఇట్లా మాట్లాడతారు. నేను ఇంట్లో అందరికి బరువైతున్నానే అమ్మ. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధపడకు బిడ్డ, నీ కడుపులో బిడ్డ ఉన్నది, మంచిగా ఉండాలి, మంచిగా తినాలి. నీకు నేనున్నంత వరకు ఇంట్లో నీకేం తక్కువ కాదు. కాలేదేంది బిడ్డ? అదే అమ్మ నువ్వు చేతనైతే లేదన్న వాళ్ళు అన్న ఎట్లా మాట్లాడతాను అంటే చెల్లెకి వేయడానికి ఏం లేదు కానీ నా పిల్లానికి వేయడానికి వచ్చిందా అన్నట్టు మాట్లాడిందా లేదా? బిడ్డ వాళ్ళు బయట నుంచి ఎన్ని రోజులు తెచ్చుకొని తింటారో తినని నేను కూడా చూస్తా. బాధపడకు, వాళ్ళు వచ్చినాక ఈ ముచ్చట చెప్పకు, నీ కడుపులో కూడా బిడ్డ ఉన్నది, నువ్వు మంచిగా ఉండాలి. ఇంత సూపు తాగు. ఏమోనే అమ్మ, ఇంట్లో ఉండుడేమో కానీ ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. నీ ఆలోచించకు బిడ్డ, సప్పలేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటే ఈ లోళ్ళ గురించి నీకు అవసరం లేదు అమ్మ. చూసిదా మరి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వీడియోస్ మాత్రం చూస్తున్నారు దోస్తులు. వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. వీడియోస్ లేట్ అయినా పర్లేదు కానీ రోజుకి ఒక్క వీడియో అయితే ఖచ్చితంగా పెడతాం దోస్తులు. రేపటి ఎపిసోడ్లో అయితే మరి ఈ లొల్లి కంటిన్యూ అవుతుందా, మరి చిట్టి ఉన్న సంధ్య లొల్లి పెట్టుకుంటారా, ఏమవుతుంది? రేపు నరసక్క పెద్ద బిడ్డ వస్తుంది కదా, ఇంకేమవుతుంది అనేది చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయడం మాత్రమే మర్చిపోకండి దోస్తులు.